ఈరోజు ఆంధ్రప్రదేశ్ పదో తరగతి సాంఘిక శాస్త్రం 2023 టెక్స్ట్ బుక్లో ఉన్న మొదటి పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. మొదటి పాఠం భారతదేశం భౌగోళిక స్వరూపాలు. ఇందులో 7 నుంచి 10వ పేజీ వరకు. ముందుగా నేను ప్రశ్నలు చదువుతాను, మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్లో ఆన్సర్లు చూద్దాం. పడమటి కనుమల పొడవు: 1 2000 కిలోమీటర్లు, 2 1700 కిలోమీటర్లు, 3 2100 కిలోమీటర్లు, 4 1600 కిలోమీటర్లు. పడమటి కనుమల పొడవు: 1 2000 కిలోమీటర్లు, 2 1700 కిలోమీటర్లు, 3 2100 కిలోమీటర్లు, 4 1600 కిలోమీటర్లు. గంగా మైదానం ఎక్కడ విస్తరించి ఉంది? 1 గగ్గర నది నుంచి త్రిపుర నది వరకు, 2 గంగా నది నుండి తీస్టా నది వరకు, 3 గగ్గర నది నుండి తీస్టా నది వరకు, 4 గంగా నది నుండి యమునా నది వరకు. గంగా మైదానం ఎక్కడ విస్తరించి ఉంది? 1 గగ్గర నది నుండి త్రిపుర నది వరకు, 2 గంగా నది నుండి తీస్టా నది వరకు, 3 గగ్గర నది నుండి తీస్టా నది వరకు, 4 గంగా నది నుంచి యమునా నది వరకు. హిమాలయ నదులు క్రిందికి ప్రవహించే క్రమంలో రాళ్ళు, గులకరాళ్ళు వంటి వాటిని శివాలిక్ పర్వతాల పాదభాగంలో కొన్ని కిలోమీటర్ల సన్నటి మేఘలుగా నిక్షేపణ చేస్తాయి. ఈ భూస్వరూపాన్ని ఏమని అంటారు? 1 టెరాయి, 2 బాబర్, 3 ఖాదర్, 4 సత్యద్ర. హిమాలయ నదులు కిందికి ప్రవహించే క్రమంలో రాళ్ళు, గులకరాళ్ళు వంటి వాటిని శివాలిక్ పర్వతాల పాదభాగంలో కొన్ని కిలోమీటర్ల సన్నటి మేఘలుగా నిక్షేపణ చేస్తే ఈ భూస్వరూపాన్ని ఏమని అంటారు? 1 టెరాయి, 2 బాబర్, 3 ఖాదర్, 4 సత్యద్ర. ద్వీపకల్ప పీఠమును ప్రధానంగా ఎన్నింటిగా విభజిస్తారు? 1 2 2 4 3 3 4 5. ద్వీపకల్ప పీఠమును ప్రధానంగా ఎన్నింటిగా విభజిస్తారు? 1 2 2 4 3 3 4 5. నీలగిరి పర్వతాల ఎత్తు: 1 1600 మీటర్లు, 2 1000 మీటర్లు, 3 2000 మీటర్లు, 4 1700 మీటర్లు. నీలగిరి పర్వతాల ఎత్తు: 1 1600 మీటర్లు, 2 1000 మీటర్లు, 3 2000 మీటర్లు, 4 1700 మీటర్లు. సింధు నది పరివాహక ప్రాంతం అధిక భాగం ఎక్కడ ఉంది? 1 హర్యానాలో, 2 గుజరాత్లో, 3 పంజాబ్లో, 4 పాకిస్తాన్లో. సింధు నది పరివాహక ప్రాంతం అధిక భాగం ఎక్కడ ఉంది? 1 హర్యానాలో, 2 గుజరాత్లో, 3 పంజాబ్లో, 4 పాకిస్తాన్లో. హిమాలయ నదులు కిందికి ప్రవహించే క్రమంలో రాళ్ళు, గులకరాళ్ళు వంటి వాటిని శివాలిక్ పర్వతాల పాదభాగంలో ఎన్ని కిలోమీటర్ల సన్నటి మేఘలుగా నిక్షేపణ చేస్తాయంటే 1 7 నుంచి 16 కిలోమీటర్లు, 2 8 నుంచి 16 కిలోమీటర్లు, 3 7 నుంచి 18 కిలోమీటర్లు, 4 9 నుంచి 18 కిలోమీటర్లు. హిమాలయ నదులు కిందికి ప్రవహించే క్రమంలో రాళ్ళు, గులకరాళ్ళు వంటి వాటిని శివాలిక్ పర్వతాల పాదభాగంలో ఎన్ని కిలోమీటర్ల సన్నటి మేఘలుగా నిక్షేపణ చేస్తాయి? 1 7 నుంచి 16 కిలోమీటర్లు, 2 8 నుంచి 16 కిలోమీటర్లు, 3 7 నుంచి 18 కిలోమీటర్లు, 4 9 నుంచి 18 కిలోమీటర్లు. భారతదేశ పటంలో ఉన్నత భూములు ఎక్కడ ఉన్నాయి? 1 గంగా మైదానం దక్షిణాన, నర్మదా నదికి ఉత్తరాన ఉన్న మధ్యలో, 2 గంగా మైదానానికి దక్షిణాన, యమునా నదికి ఉత్తరాన ఉన్న మధ్యలో, 3 సింధు మైదానానికి దక్షిణాన, తపతీ నదికి ఉత్తరాన ఉన్న మధ్యలో, 4 గంగా మైదానానికి ఉత్తరాన, నర్మదా నది దక్షిణాన ఉన్న మధ్యలో. భారతదేశ పటంలో ఉన్నత భూములు ఎక్కడ ఉన్నాయి? 1 గంగా మైదానానికి దక్షిణాన, నర్మదా నదికి ఉత్తరాన ఉన్న మధ్యలో, 2 గంగా మైదానానికి దక్షిణాన, యమునా నదికి ఉత్తరాన ఉన్న మధ్యలో, 3 సింధు మైదానానికి దక్షిణాన, తపతీ నదికి ఉత్తరాన ఉన్న మధ్యలో, 4 గంగా మైదానానికి ఉత్తరాన, నర్మదా నదికి దక్షిణాన ఉన్న మధ్యలో. దక్కన పీఠభూమికి సరిహద్దులు: 1 నీలగిరి పర్వతాలు దక్షిణ సరిహద్దుగా, 2 తూర్పు కనుమలు తూర్పు సరిహద్దుగా, 3 పశ్చిమ కనుమలు పశ్చిమ సరిహద్దు, 4 పైవన్నీ. దక్కన పీఠభూమికి సరిహద్దులు: 1 నీలగిరి పర్వతాలు దక్షిణ సరిహద్దుగా, 2 తూర్పు కనుమలు తూర్పు సరిహద్దుగా, 3 పశ్చిమ కనుమలు పశ్చిమ సరిహద్దుగా, 4 పైవన్నీ. భారతదేశంలోని గంగా సింధు నది మైదానాన్ని ప్రధానంగా ఎన్ని భాగాలకు విభజించవచ్చు? 1 2 2 4 3 3 4 5. భారతదేశంలోని గంగా సింధు మైదానాన్ని ప్రధానంగా ఎన్ని భాగాలకు విభజించవచ్చు? 1 2 2 4 3 3 4 5. దక్కన పీఠభూమి ఎటువైపు వాలి ఉంది? 1 తూర్పు నుంచి పడమరకి, 2 పడమటి నుంచి తూర్పుకి, 3 ఉత్తరం నుంచి తూర్పుకి, 4 ఉత్తరం నుంచి దక్షిణానికి. దక్కన పీఠభూమి ఎటువైపు వాలి ఉంది? 1 తూర్పు నుంచి పడమరకి, 2 పడమటి నుంచి తూర్పుకి, 3 ఉత్తరం నుంచి తూర్పుకి, 4 ఉత్తరం నుంచి దక్షిణానికి. ఏ భాగం హిమాలయాల నుంచి ప్రవహించే సింధు నది దాని ఉపనదులైన జీలం, చీనా, రావి, బియాస్ సట్లెజ్తో ఏర్పడింది? 1 పశ్చిమ భాగం, 2 తూర్పు భాగం, 3 మధ్య భాగం, 4 దక్షిణ భాగం. ఏ భాగం హిమాలయాల నుంచి ప్రవహించే సింధు నది దాని ఉపనదులైన జీలం, చీనా, రావి, బియాస్ సట్లెజ్లతో ఏర్పడింది? 1 పశ్చిమ భాగం, 2 తూర్పు భాగం, 3 మధ్య భాగం, 4 దక్షిణ భాగం. సింధు నది పరివాహక ప్రాంతం కొంత భాగం మాత్రం భారతదేశంలో ఉన్న ఏ మైదానంలో ఉంది? 1 హర్యానా మైదానంలో, 2 పంజాబ్ మైదానంలో, 3 పైవన్నీ, 4 2 మాత్రమే. సింధు నది పరివాహక ప్రాంతం కొంత భాగం మాత్రమే భారతదేశంలో ఉన్న ఏ మైదానంలో ఉంది? 1 హర్యానా మైదానంలో, 2 పంజాబ్ మైదానంలో, 3 పైవన్నీ, 4 2 మాత్రమే. గంగా సింధు నది మైదానం తూర్పు భాగం ప్రధానంగా ఏ నది వల్ల ఏర్పడింది? 1 సింధు, 2 బ్రహ్మపుత్ర, 3 గంగా, 4 యమున. గంగా సింధు నది మైదానం తూర్పు భాగం ప్రధానంగా ఏ నది వల్ల ఏర్పడింది? 1 సింధు, 2 బ్రహ్మపుత్ర, 3 గంగా, 4 యమున.
గంగా మైదానం ప్రధానంగా ఏ రాష్ట్రాల్లో ఉంది? 1 కొంత హర్యానా, 2 ఉత్తరప్రదేశ్, బీహార్, 3 జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, 4 పైవన్నీ. గంగా మైదానం ప్రధానంగా ఏ రాష్ట్రాల్లో ఉంది? 1 కొంత హర్యానా, 2 ఉత్తరప్రదేశ్, బీహార్, 3 జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, 4 పైవన్నీ. 2 నదుల మధ్య ప్రాంతాన్ని ఏమని అంటారు? 1 తెరాయి, 2 అంతర్వేది, 3 సత్యద్రం, 4 పైవేవి కాదు. 2 నదుల మధ్య ప్రాంతాన్ని ఏమని అంటారు? 1 తెరాయి, 2 అంతర్వేది, 3 సత్యద్రం, 4 పైవేవి కాదు. దక్కన్ పీఠభూమి దక్షిణాంచుగా ఏముంది? 1 కన్యాకుమారి, 2 కొచ్చి, 3 చెన్నై, 4 మలబార్. దక్కన్ పీఠభూమి దక్షిణాంచుగా ఏముంది? 1 కన్యాకుమారి, 2 కొచ్చి, 3 చెన్నై, 4 మలబార్. భారతదేశ విభజన సమయంలో వలస వచ్చిన వాళ్ళ కోసం ఏ ప్రాంతంలో చాలా వరకు అడవులను తొలగించి వ్యవసాయ భూముల కింద మార్చారు? 1 బాబర్, 2 ఖాదర్, 3 టెరాయి, 4 శివాలిక్. భారతదేశ విభజన సమయంలో వలస వచ్చిన వాళ్ళ కోసం ఏ ప్రాంతంలో చాలా వరకు అడవులను తొలగించి వ్యవసాయ భూముల కింద మార్చారు? 1 బాబర్, 2 ఖాదర్, 3 టెరాయి, 4 శివాలిక్. దక్కన పీఠభూమి ఆకారం 1 చతురస్రం, 2 వృత్తం, 3 దీర్ఘ చతురస్రం, 4 త్రిభుజం. దక్కన పీఠభూమి ఆకారం 1 చతురస్రం, 2 వృత్తం, 3 దీర్ఘ చతురస్రం, 4 త్రిభుజం. దక్కన్ పీఠభూమి ఉత్తర సరిహద్దుగా ఏమున్నాయి? 1 అరావళి పర్వతాలు, 2 సాత్పుర పర్వతాలు, 3 థార్ ఎడారి, 4 మాలవా పీఠభూమి. దక్కన్ పీఠభూమి ఉత్తర సరిహద్దుగా ఏమున్నాయి? 1 అరావళి పర్వతాలు, 2 సాత్పుర పర్వతాలు, 3 థార్ ఎడారి, 4 మాలవా పీఠభూమి. అందరూ ఆన్సర్ రాశారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. పడమటి కనుమల పొడవు కరెక్ట్ ఆన్సర్ 4 1600 కిలోమీటర్లు. పడమటి కనుమల పొడవు అంటే 1600 కిలోమీటర్లు. ఎత్తు కాదండి, పొడవది. పడమటి కనుమల పొడవు 1600 కిలోమీటర్లు. కరెక్ట్ ఆన్సర్ 4. గంగా మైదానం ఎక్కడ విస్తరించి ఉంది? కరెక్ట్ ఆన్సర్ 3 గగ్గర నది నుండి తీస్టా నది వరకు. గంగా మైదానం ఎక్కడ విస్తరించి ఉంది? గగ్గర నది నుండి తీస్టా నది వరకు. ఈ చివరి ఆ చివరి వరకు ఉంది కదా అనుకుంటారు, కానీ మెయిన్గా గంగా మైదానం మధ్య ప్రాంతం మాత్రమే. గంగా సింధు మైదానంలో 1 పశ్చిమ భాగం, 1 తూర్పు భాగం, 2 మధ్య భాగం, 3 భాగాలు ఉంటాయి. ఆ 3 భాగంలో మధ్య భాగం మాత్రమే గంగా మైదానం స్పెసిఫిక్గా. ఈ గంగా మైదానం ఎక్కడ విస్తరించి ఉందంటే గగ్గర నది నుండి తీస్టా నది వరకు. కరెక్ట్ ఆన్సర్ 3. హిమాలయ నదులు కిందికి ప్రవహించే క్రమంలో రాళ్ళు, గులకరాళ్ళు వంటి వాటిని శివాలిక్ పర్వతాల పాదభాగంలో కొన్ని కిలోమీటర్ల సన్నటి మేకలుగా నిక్షేపణ చేస్తాయి. ఈ భూస్వరూపాన్ని ఏమని అంటారంటే ఈ గులకరాళ్ళు ఉండే భూస్వరూపాన్ని కరెక్ట్ ఆన్సర్ 2 బాబర్ అంటారు. హిమాలయ నదులు కిందికి ప్రవహించే క్రమంలో రాళ్ళు, గులకరాలు వంటి వాటిని శివాలిక్ పర్వతాల పాదభాగంలో కొన్ని కిలోమీటర్ల సన్నటి మేఘలా నిక్షేపణ చేస్తాయి. ఈ భూస్వరూపాన్ని ఏమంటారంటే బాబర్ అంటారు. కరెక్ట్ ఆన్సర్ 2. దీపకల్ప పీఠభూమిని ప్రధానంగా ఎన్నింటిగా విభజిస్తారు? కరెక్ట్ ఆన్సర్ 1 2. దీపకల్ప పీఠభూమిని ప్రధానంగా ఎన్నింటిగా విభజిస్తారంటే 2 భాగాలుగా విభజిస్తారు. కరెక్ట్ ఆన్సర్ 1. నీలగిరి పర్వతాల ఎత్తు కరెక్ట్ ఆన్సర్ 3 2000 మీటర్లు. దగ్గర 2 కిలోమీటర్లు అంటున్నారు. నీలగిరి పర్వతాల ఎత్తు 2000 మీటర్లు. కరెక్ట్ ఆన్సర్ 3. సింధు నది పరివాహక ప్రాంతం అధిక భాగం ఎక్కడ ఉంది? కరెక్ట్ ఆన్సర్ 4 పాకిస్తాన్లో. సింధు నది పరివాహక ప్రాంతం అధిక భాగం ఎక్కడ ఉందంటే పాకిస్తాన్లో. కరెక్ట్ ఆన్సర్ 4. హిమాలయ నదులు కిందికి ప్రవహించే క్రమంలో రాళ్ళు, గులకరాలు వంటి వాటిని శివాలిక్ పర్వతాల పాదభాగంలో ఎన్ని కిలోమీటర్లు సన్నటి మేఘలుగా నిక్షేపణ చేస్తాయంటే కరెక్ట్ ఆన్సర్ 2 8 నుంచి 16 కిలోమీటర్లు. హిమాలయ నదులు కిందికి ప్రవహించే క్రమంలో రాళ్ళు, గులకరాలు వంటి వాటిని శివాలిక్ పర్వతాల పాదభాగంలో ఎన్ని కిలోమీటర్ల సన్నటి మేఘల నిక్షేపణ చేస్తాయంటే 8 నుంచి 16 కిలోమీటర్లు. కరెక్ట్ ఆన్సర్ 2. భారతదేశ పటంలో ఉన్నత భూములు ఎక్కడ ఉన్నాయి? కరెక్ట్ ఆన్సర్ 1 గంగా మైదానం దక్షిణాన, నర్మదా నదికి ఉత్తరాన ఉన్న మధ్యలో. భారతదేశ పటంలో ఉన్నత భూములు ఎక్కడ ఉన్నాయి? గంగా మైదానానికి దక్షిణాన, నర్మదా నదికి ఉత్తరాన ఉన్న మధ్యలో ఉన్నాయి ఉన్నత మైదానాలు, ఉన్నత భూములు. కరెక్ట్ ఆన్సర్ 1. దక్కన పీఠభూమికి సరిహద్దులు కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. దక్షిణ వైపు నీలగిరి పర్వతాలు, తూర్పు వైపు తూర్పు కనుమలు, పశ్చిమ వైపు పశ్చిమ కనుమలు. కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. భారతదేశంలోని గంగా సింధు మైదానాన్ని ప్రధానంగా ఎన్ని భాగాలుగా విభజించారు? కరెక్ట్ ఆన్సర్ 3 భాగాలుగా. అదే తూర్పు భాగం, పశ్చిమ భాగం, మధ్య భాగం కదా. కరెక్ట్గా మధ్య భాగంలో ఉన్నది మాత్రమే గంగా మైదానం. గంగా మైదానం స్పెసిఫిక్గా గంగా మైదానం. టోటల్గా భారతదేశంలోని గంగా సింధు మైదానం 3 భాగాలుగా విభజించారు. 1 తూర్పు, 2 పశ్చిమ, 3 మధ్య. కరెక్ట్ ఆన్సర్ 3. దక్కన పీఠభూమి ఎటువైపు వాలి ఉంది? పడమర నుంచి తూర్పుకి. కరెక్ట్ ఆన్సర్ 2. దక్కన పీఠభూమి ఎటువైపు వాలి ఉందంటే పడమర నుంచి తూర్పు వైపు వాలి ఉంది. కరెక్ట్ ఆన్సర్ 2. అంటే పడమర కనుమల ఎత్తు ఎక్కువ, తూర్పు కనుమల ఎత్తు తక్కువ. అందుకని పడమటి కనుమల నుంచి తూర్పు వైపు ఏమో దక్కన పీఠభూమి వాలి ఉంటుంది. అలాగే పడమటి నుంచి కూడా తూర్పు వైపుకు నదులు ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తూ ఉంటాయి. దక్కన పీఠభూమి ఎటువైపు వాలి ఉందంటే పడమర నుంచి తూర్పుకి. కరెక్ట్ ఆన్సర్ 2.
ఏ భాగం హిమాలయాల నుంచి ప్రవహించే సింధు నది దాని ఉపనదులైన చీలం చీనాబ్ రావి బియాస్ సట్లెజ్తో ఏర్పడిందంటే కరెక్ట్ ఆన్సర్ 1 పశ్చిమ భాగం. ఏ భాగం హిమాలయాల నుంచి ప్రవహించే సింధు నది దాని ఉపనదులైన చీలం చీనాబ్ రావి సట్లెజ్తో ఏర్పడిందంటే పశ్చిమ భాగం. ఏ భాగం అంటే ఇక్కడ గంగా సింధు మైదానంలో ఏ భాగం అని అర్థం గుర్తుపెట్టుకోండి. గంగా సింధు మైదానంలో పశ్చిమ భాగం సింధు నది దాని ఉపనదుల వల్ల ఏర్పడింది. కరెక్ట్ ఆన్సర్ 1. సింధు నది పరివాహక ప్రాంతం కొంత భాగం మాత్రం భారతదేశంలోని ఏ మైదానంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ 3 పైవన్నీ. హర్యానా మైదానంలో, పంజాబ్ మైదానంలో. సింధు నది పరివాహక ప్రాంతం కొంత భాగం మాత్రం భారతదేశంలో ఉన్న ఏ మైదానంలో ఉందంటే హర్యానా మైదానంలో, పంజాబ్ మైదానంలో ఉంది. ఎక్కువ భాగం పాకిస్తాన్లో ఉందని ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కదా. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ 3 పైవన్నీ. గంగా సింధు మైదానం తూర్పు భాగం ప్రధానంగా ఏ నది వల్ల ఏర్పడింది? బ్రహ్మపుత్ర అనేది. కరెక్ట్ ఆన్సర్ 2. గంగా సింధు మైదానం తూర్పు భాగం ప్రధానంగా ఏ నది వల్ల ఏర్పడింది? బ్రహ్మపుత్ర అనేది. అదే పశ్చిమ భాగంలో అయితే గంగా సింధు నది దాని ఉపనదుల వల్ల. ఇక్కడ తూర్పు భాగం అడిగారు కాబట్టి బ్రహ్మపుత్ర అనేది కరెక్ట్ ఆన్సర్ 2. గంగా మైదానం ప్రధానంగా ఏ రాష్ట్రాల్లో ఉంది? కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. కొంత హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్. గంగా మైదానం ప్రధానంగా ఏ రాష్ట్రాల్లో ఉందంటే కొంత హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్. కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. 2 నదుల మధ్య ప్రాంతాన్ని ఏమని అంటారు? కరెక్ట్ ఆన్సర్ 2 అంతర్వేది. 2 నదుల మధ్య ఉండే ప్రాంతాన్ని ఏమంటారంటే అంతర్వేది అంటారు. కరెక్ట్ ఆన్సర్ 2. దక్కన పీఠభూమి దక్షిణ అంచుగా ఏమి ఉంది? కరెక్ట్ ఆన్సర్ 1 కన్యాకుమారి. దక్కన పీఠభూమి దక్షిణ అంచుగా ఏముందంటే కన్యాకుమారి ఉంది. కరెక్ట్ ఆన్సర్ 1. భారతదేశ విభజన సమయంలో వలస వచ్చిన వాళ్ళ కోసం ఏ ప్రాంతంలో చాలా వరకు అడవులను తొలగించి వ్యవసాయ భూముల కింద మార్చారంటే కరెక్ట్ ఆన్సర్ 3 టెరాయి. భారతదేశ విభజన సమయంలో వలస వచ్చిన వాళ్ళ కోసం ఏ ప్రాంతంలో చాలా వరకు అడవులను తొలగించి వ్యవసాయ భూముల కింద మార్చారంటే టెరాయి ప్రాంతము. కరెక్ట్ ఆన్సర్ 3. బాబర్ ప్రాంతం అయితే గులకరాలు అవన్నీ ఉంటాయి కదా, పైనుంచి హిమాలయాల నుంచి శివాలయ శ్రేణి పాదాల వద్ద 8 నుంచి 16 కిలోమీటర్ల వరకు ఏర్పడుతుంది కదా గులకరాల వల్ల, అది బాబరు. తర్వాత వచ్చేది టెరాయి. టెరాయి భూమి మాత్రం అక్కడి నుంచి వచ్చే నీరుతో చిత్తన్యాలుగా ఏర్పడటం వల్ల అడవులు ఉంటాయి. అడవుల్ని తొలగించి వలస వచ్చిన వాళ్ళ కోసం నివాసాలు ఏర్పాటు చేశారు. దక్కన పీఠభూమి ఆకారం. కరెక్ట్ ఆన్సర్ 4 త్రిభుజం. దక్కన పీఠభూమి ఆకారం త్రిభుజాకారం. కరెక్ట్ ఆన్సర్ 4. దక్కన పీఠభూమి ఉత్తర సరిహద్దుగా ఏమి ఉన్నాయి? కరెక్ట్ ఆన్సర్ 2 సాత్పురా పర్వతాలు. దక్కన పీఠభూమి ఉత్తర సరిహద్దుగా ఏమున్నాయంటే సాత్పురా పర్వతాలు. కరెక్ట్ ఆన్సర్ 2. అందులో ఎగ్జామ్ రాసారా, కింద ఆన్సర్లు కూడా ఉన్నాయి చూసుకోండి. థ్యాంక్ యూ.